హాయ్ అండి, నేను డాక్టర్ ప్రియాంక, గైనకాలజిస్ట్ వర్కింగ్ ఎట్ అహల్య హాస్పిటల్, గుంటూరు. ఈరోజు మనం వర్షాకాలంలో తల్లిదండ్రులు పిల్లల పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి మాట్లాడుకుందాం. పిల్లలు స్కూల్కి వెళ్తూ ఉంటారు. సో మనం స్కూల్కి వెళ్ళే ముందు ఏంటంటే వాళ్ళ బ్యాగ్లో అంబ్రెల్లా కానీ రెయిన్ కోట్స్ కానీ ఉన్నాయా లేదా అనేది చెక్ చేసుకోవాలి. అండ్ పిల్లలు వెళ్ళేటప్పుడు మనం ఏంటంటే లంచ్ బాక్స్ ఓపెన్ చేసే ముందు కంపల్సరీ హ్యాండ్ వాష్ చేసుకోమని చెప్పాలి. బాత్రూమ్ యూస్ చేసే ముందు అండ్ తర్వాత కూడా హ్యాండ్ వాష్ అనేది చేసుకోమని చెప్పాలి. అండ్ పిల్లలు ఇంటికి వచ్చిన తర్వాత నీట్గా బాత్ చేయించడము అండ్ వాటర్ ఎక్కడ నిల్వ లేకుండా చూసుకోవాలి. సో వాటర్ నిల్వ ఉంటే ఏం జరుగుతుంది? దోమలు అనేవి వస్తాయి. ఈ దోమలు అనేవి పిల్లలకి ఎక్కువ టార్గెట్ చేస్తాయి కాబట్టి పిల్లలకి మంచిగా లూజ్ క్లోత్స్ అనేవి వేయాలి అండ్ ఫుల్ స్లీవ్స్ ఉన్న క్లోత్స్ అనేవి వేయాలి. అండ్ ఈ వర్షాకాలంలో ఏంటంటే మనము వాతావరణ శాఖ ఇచ్చే నోటిఫికేషన్స్ అన్నీ మనం ఫాలో అవుతూ ఉండాలి. అండ్ పిల్లలకి మెయిన్ సైకలాజికల్ సపోర్ట్ అవసరం. ఎందుకంటే వాళ్ళు బయటకు వెళ్ళి ఆడుకోవడానికి ఉండదు, బయట ఫుడ్ తినడానికి ఉండదు. అందుకని వాళ్ళతో పాటు మనం కాసేపు కూర్చుని టైం స్పెండ్ చేయగలగాలి. అండ్ వాళ్ళు తీసుకోవాల్సిన ఫుడ్ గురించి మాట్లాడుకోవాలంటే మంచిగా ఫ్రూట్స్, వెజిటేబుల్స్ ఇవ్వాలి. ఫ్రూట్స్ ఎట్లా అంటే వైటమిన్ సి రిచ్ ఫుడ్స్ అనేవి ఇవ్వాలి. వైటమిన్ సి రిచ్ ఫుడ్స్ అనేవి ఏంటంటే దానిమ్మ, బొప్పాయి ఇట్లాంటివి ఇవ్వాలి. అండ్ వెజిటేబుల్స్ వచ్చేసరికి ఏంటంటే బీట్రూట్ అనేది వారానికి 2 సార్లు పెడితే మంచిది. బీట్రూట్ అనేది యాంటీ ఆక్సిడెంట్స్తో ఎక్కువ ఉంటాయి అండ్ వైటమిన్ సి కూడా ఉంటుంది బీట్రూట్లో. అండ్ వాటర్ కూడా